నమస్తే న్యూస్ 9 టీవీకి స్వాగతం. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరిసి అన్నదాతల ఆశలు ఆవిరైతున్నాయి. బీర్పూర్ మండల రైతుల పాలిట జీవనాడి కావాల్సిన రోళ్లవాగు ప్రాజెక్ట్ ఇప్పుడు వారి పాలిట కన్నీటి వాగ్గా మారింది. దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న రైతుల ఆశల మీద అధికారులు నీళ్లు చల్లుతున్నారు. ఇక వివరాలకు వెళ్తే బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్లవాగు ప్రాజెక్టు వద్ద నెలకొన్న దారుణమైన పరిస్థితులను పరిశీలించేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాల తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ లు నేడు ప్రాజెక్టును సందర్శించారు. అక్కడే ఉన్న ఈఈ, డిఈ స్థాయి అధికారులను ముఖాముఖిగా నిలదీశారు. అప్పుడు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా, అది ఆరంభంలో రాజుల చెరువు ఉండనే, ఈ రాజుల చెరువుని ఏదైతే ఉన్నదో దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా రోలో ప్రాజెక్టుగా రూపొందించి బీర్పూర్ మండలంతో పాటుగా ధర్మపురి మండలానికి సాగునీరు, త్రాగునీరు కల్పింపచేయాలని రూపొందింపచేయడం జరిగింది. అది డిజైన్ విత్ 0.25 టీఎంసీ. ఇప్పుడు ఈ 0.25 టీఎంసీతో ఏదైతే ఉందో మనం చివరి ఆయకట్టుకు నీరు అందటం లేదు. వీళ్ళ దాని ప్రాజెక్టును ఆధునీకరణ చేసి ఏదైతే ఉందో వీళ్ళ 1 టీఎంసీ గట్ట దాని కెపాసిటీ పెంపొందించుకోగలిగినట్టయితే వీళ్ళ భవిష్యత్తులో ఏదైతే ఉన్నదో ఇటు బీర్పూరు, ధర్మపురితో పాటుగా కొంత మేరకు సారంగపురం మండలానికి కొరకు కూడా ఉపయోగపడే విధంగా సాగునీరు, త్రాగునీటి కొరకు ఉపయోగపడతాయని చెప్పాను. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మరి కరీంనగర్ జిల్లా మొదటి పర్యటన అప్పుడు ఈశ్వర్ గారు ఏదైతున్నదో ధర్మపురికి ప్రాతినిధ్యం వహిస్తుండే వాళ్ళు మంజూరు చేయటం ఇప్పుడు దాదాపు దశాబ్ద కాలం గడిచిపోయింది. సరే, కారణం ఏదైనా డెఫినెట్లీ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పక తప్పదంటారు. ఇవాళ దశాబ్ద కాలం గడిచి అది మనకి ఇంతవరకు అమలుకు రాలేకపోవటం, ఇప్పుడు చివరికి ఏదైతుందో గేట్లు అమర్చే సమయం వచ్చింది. వాస్తవంగా మనము పోయిన రబ్బీలో గేట్లు అమరుస్తారని చెప్పి అందరం భావించినాం. అధికారులు కూడా ఏదైతుందో రబ్బీకి మేము నీరు నిల్వ చేసి సాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పారు. వీళ్ళు మళ్ళీ రబీ పోయింది, మళ్ళీ ఖరీఫ్ వచ్చింది. ఇలా ఖరీఫ్ కూడా ఏదైతుందో ఇలా గేట్లు అమర్చడం జాప్యం కావటము, వాళ్ళు ఏదైతున్నదో సరే వాళ్ళు ఈ అల్పపీడన ప్రభావం, మనకు వర్షాలు ఏదైతుందో రావటం అంటే నిజంగా కూడా ఇప్పుడు ఈ అల్పపీడనంతో వచ్చిన వర్షాలతోని ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పంటారు. నీరు నిలువుంటుండే, భూగర్భ జల మట్టం పెరిగి వస్తుండే, ఇప్పటికీ పెరుగుతుంది భూగర్భ జల మట్టం. కానీ ఏదైతుందో కేవలం అధికారుల నిర్లక్ష్యం, సమయానుగుణంగా ఏదైతుందో గేట్లు అమర్చలేకపోవడంతో దాని ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత వహించాలి. స్థానిక శాసనసభ్యుడే కానీ వాళ్ళ ధర్మపురి శాసనసభ్యుడితో మంత్రిగా ఉన్నాడు ఆయన, వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళు ఏదైతుందో వాళ్ళ బాధ్యత నిర్వహణ చేయలేకపోవడంతో ఇవాళ ఇన్స్పెక్షన్ పాత్ బ్రీచ్ కావటము, వీళ్ళ రోలవాగులో నీరంతా కిందికి జారిపోవడం జరిగిందని చెప్పంటారు. మొత్తం రైతాంగం అంతా ఆందోళనకు గురవుతున్నారు. సరే, ఏదేమైనా కానీ ఇది కొంత రైతులకు ఆశాజనకంగా ఉన్నది. నిన్నటి వరకు ఎల్నినో ప్రభావంతో ఏదైతున్నదో అసలు ఖరీఫ్ పంట ప్రశ్నార్థకమైపోయి ఉండే. సరిగ్గా 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నెలలోనే 0.25 టీఎంసీలున్న ఈ రోళ్లవాగు సామర్థ్యం సరిపోవడం లేదని భావించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని 1 టీఎంసీకి పెంచుతూ మంజూరు చేశారు. కానీ విచిత్రం ఏంటంటే దశాబ్దం గడిచినా ఈ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాలేదు. పోయిన రబీ సీజన్ లోనే గేట్లు అమరుస్తామని అధికారులు రైతుల చెవుల్లో పూలు పెట్టారు. రబీ పోయి ఖరీఫ్ సీజన్ వచ్చింది, కానీ ఇప్పటి వరకు ఆ గేట్ల షట్టర్లు ఊసేలేదు. దీని వల్ల జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుకు గేట్లు ఉంటే ఏ పాటికి ఆ నీరంతా నిల్వ ఉండి బీర్పూర్ ప్రాంతమంతా సస్యశ్యామలమయ్యేది. భూగర్భ జలాలు ఉప్పొంగి రైతుల బోర్లలో నీళ్లు ఉబికొచ్చేవి. కానీ అధికారులు సమయస్ఫూర్తి లోపించడంతో గేట్లు లేక నీరంతా వృధాగా పోతుంది. దీనిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యమే కాకుండా స్థానిక ప్రజాప్రతినిధుల ఉదాసీనత కూడా ఈ దుస్థితికి కారణమని, దీనికి వారు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఎదురు చూసి కళ్ళెదుటే నీళ్లు పోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతాంగమంతా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. మరి ఇప్పటికైనా నిద్రపోతున్న అధికార యంత్రాంగం కళ్ళు తెరుస్తుందా? రోళ్ల వాగుకు గేట్లు అమర్చి రైతుల కష్టాలు తీరుస్తుందా? లేదా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రైతులు ఇంకా బలి కావాల్సిందేనా? వేచి చూడాలి. మరింత
ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.